కి మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ క్షమాపణ చెప్పారు. ప్రధాని మోదీ వీడియో తొలగించడంపై క్షమాపణ చెప్పిన మార్క్ జుకర్బర్గ్ సిఎస్ఏఎం అలాగే డీప్ ఫేక్ కంటెంట్ పై విచారం వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్ ను బూస్ట్ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్లు అంగీకరించారు. మరోవైపు ఫేస్బుక్ లో ప్రధాని మోదీ విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చిన వీడియో తొలగింపుపై కేంద్రంతో మెటా ప్రతినిధులు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన మెటా ప్రతినిధుల బృందం మోదీ వీడియో తొలగించడం, అందుకు గల కారణాలపై వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. ఈ ఘటనకు సాంకేతిక లోపమే కారణమని చెబుతూ కేంద్రానికి మెటా క్షమాపణలు కోరింది. ఆ వివరణ సరిపోదని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తెలిపింది. ఇది కేవలం సాంకేతిక అంశాలకు సంబంధించినది మాత్రమే కాదని, జాతీయ భద్రత, శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మెటా అధినేత జుకర్బర్గ్ వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ ప్యానెల్ డిమాండ్ చేసింది. ఒక ప్రక్కన మెటా బృందం అటు కేంద్ర మంత్రిని కలిసి అటు వివరణ ఇచ్చినప్పటికీ కూడా పార్లమెంట్ ప్యానెల్ డిమాండ్ చేయడంతో ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పారు మార్క్ జుకర్బర్గ్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, మెటా భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది. భారత ప్రధాని విద్యార్థులను ఉద్దేశించి చేసిన వీడియోను ఫేస్బుక్ లో తాత్కాలికంగా తొలగించిన ఘటన పైన సాంకేతిక లోపం వల్లే జరిగిందంటూ కూడా వివరణ ఇచ్చింది. వీడియోను కూడా తిరిగి పునరుద్ధరించినట్టు చెప్పింది. అయితే మెటా గ్లోబల్ అఫైర్ చీఫ్ జోయల్ కప్లాన్ నేతృత్వంలోని బృందం ఈ రోజు కేంద్ర ఐటీ శాఖ మంత్రితో పాటు ఐటీ శాఖ కార్యదర్శి కృష్ణన్ ను కూడా కలిసి దీనిపైన వివరణ ఇచ్చింది. ఇదే సమయంలో పార్లమెంటరీ స్థాయి సంఘం మెటా సిఇఓ మార్క్ జోకర్బర్గ్ వ్యక్తిగత బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసింది. 3 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే మెటా యొక్క సేఫ్ హార్బర్ ను దానికి సంబంధించిన రక్షణను ఉపసంహరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో ప్రధాని మోదీ వీడియో తొలగింపు పైన మెటా క్షమాపణ చెప్పింది. టెక్నికల్ గిచ్చు వల్లే వీడియో తొలగించబడిందంటూ కూడా మెటా వివరణ ఇచ్చింది. వీడియోను వెంటనే పునరుద్ధరించినట్టు కూడా ప్రకటించింది. అయితే మెటా ప్రతినిధులతోటి ఉన్నత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మార్క్ జూకర్బర్గ్ వ్యక్తిగత క్షమాపణ చెప్పిన తర్వాత దీనికి సంబంధించి కూడా కొంత వివాదం అయితే ప్రస్తుతానికి సద్దుమణిగిందని చెప్పొచ్చు. సునీల్, గోపి, అయితే ఈ విషయంలో అటు సిఎస్ఏఎం అలాగే ఈ డీప్ ఫేక్ కంటెంట్ కి సంబంధించి కూడా జుకర్బర్గ్ మెటా టీమ్ విచారం వ్యక్తం చేసినట్లుగా మనకు అప్డేట్ వస్తోంది. సో దానికి సంబంధించిన సమాచారం ఏంటి? అయితే దీంట్లో 2-3 అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రధాని వీడియో తొలగించిన దానికి సంబంధించిన అంశం కనుక చూస్తే ఇది కేవలం ఒక టెక్నికల్ అంశం ద్వారా మాత్రమే ఈ వీడియోను తొలగించినట్టుగా అయితే చెప్పడం జరిగింది. దానికి ఆ నిర్ణయానికి దారితీసిన కారణాలపైన కూడా ఈ రోజు మెటా ప్రతినిధులతోటి జరిగిన సమావేశంలో ఆ ప్రతినిధులు వివరించినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఇటు మెటా ప్రభుత్వంతో జరిపిన చర్చలలో భాగంగా చెప్పింది. అయితే ఇటు ఈ ఫేస్బుక్ లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను తొలగించడం ద్వారా ఒక వేరే రకంగా సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. ఇటు ఫేస్బుక్ కంటెంట్ కొన్ని ఏదైతే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ఆ యొక్క కంటెంట్స్ ను డిలీట్ చేసే మెటా మరి ప్రధాని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఆ వీడియోను తొలగించడం పైన ఇటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అనేది కూడా మెటా ప్రతినిధులకు ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఈ సిచ్యువేషన్స్ లో ఇటు మెటా సంస్థ గ్లోబల్ అఫేర్ చీఫ్ ఏదైతే జోయల్ కప్లాన్ ఉన్నారో ఆయన కూడా ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిసిన సమయంలో కూడా తామేది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, క్లిచ్ వల్లనే ఇదంతా జరిగినట్టుగా కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయన సంస్థ అధినేత క్షమాపణ చెప్పే వరకు ఈ విషయాన్ని వదిలేదు లేదంటూ చెప్పడంతో మరి ఎటకేలకు మెటా చీఫ్ దీనికి సంబంధించి ప్రధాని వీడియోను తొలగించిన దానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్తూ ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఓకే గోపి, థ్యాంక్ యూ.